దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున ముస్లిం వ్యవస్థని టార్గెట్ చేసి నల్ల చట్టాన్ని తీసుకొచ్చి కులాలుగా మతాలుగా విడగొట్టి ఏదైతే అతను అనుకున్నాడో ముస్లిం ఒక్కోడు ఆస్తుల్ని అదానికి కట్టబెట్టేందుకు ప్లాన్ చేసి ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి, క్రిస్టియన్స్కి, మైనార్టీలకి, అలాగే సిక్కులకి, బౌద్ధులకి పిలుపునిస్తాం. ఈ రోజున బీసీ సంఘాల ద్వారా 139 కులాలు ముస్లింలకు అండగా ఈ రోజున విజయవాడ నుంచి పాదయాత్రగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ మచిలీపట్నంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారో రేపు కూడా మీరు కనుక మిగతా హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఇంట్లో కూర్చుంటే రేపొద్దున క్రిస్టియన్ వ్యవస్థ కూడా కొత్త చట్టం తీసుకొస్తున్నారట. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పినట్టుగా ఈ రోజున ముస్లింలు, రేపు క్రిస్టియన్లు, ఎల్లుండి హిందువులు, అవటాల ఎల్లుండి క్రిస్టియన్స్, అవటాల ఎల్లుండి సిక్కులుగా టార్గెట్ చేసి వారి ఆస్తులను దోచుకోవడానికి భారతదేశంలో సిద్ధంగా ఉన్నారు. వారందరినీ మన వెనక నెట్టాలి అంటే గతంలో రైతు చట్టాలని వ్యతిరేకించినట్టుగా మరి మైనార్టీ చట్టం ఏదైతే ఒక చట్టం తీసుకొచ్చారో దాన్ని రీవర్క్ చేయాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి రావాలి. ఈ రోజున పక్కింట్లో దొంగలు పడ్డారని మీరు సంతోషిస్తే రేపు మీ ఇంటికి కూడా దొంగలు వస్తారు, జాగ్రత్త. అందుకనే 139 కులాలు కలిసి మరి మైనార్టీ చట్టాన్ని వ్యతిరేకించాలని మేము రోడ్డు మీదకి వస్తున్నాం. మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలని పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.